యేసుక్రీస్తు ప్రభువారు ఈజ్ లిబరేటర్, స్వేచ్ఛనిచ్చువాడు, స్వాతంత్ర్యమునిచ్చువాడు. అయితే ఆ స్వాతంత్ర్యము ఆధ్యాత్మికము మాత్రమే కాదు, భౌతికంగా కూడా, రాజకీయంగా కూడా ఆయన మనకు స్వాతంత్ర్యమునిచ్చే దేవుడు. ఇదేంటండి మీరు రివర్స్లో ప్రసంగం చేస్తున్నారు అంటే దానికి ఒక్క సెంటెన్స్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ముగించేస్తాను. సువార్త ప్రకటిస్తున్నాం. ఇస్లాం, హైందవం, క్రైస్తవం, బౌద్ధం వాళ్ళ ధర్మాన్ని ప్రతి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా ప్రచారం చేయడానికి అవకాశం ఇచ్చింది మన మహోన్నతమైన రాజ్యాంగం. పిల్లలు చక్కగా పాడారు. మన దేశ రాజ్యాంగం బలమైన రాజ్యాంగం. ఎస్, ప్రతి భారతీయుడు రాజ్యాంగం చదవాలి, దాన్ని కట్టుబడి బ్రతకాలి, దాన్ని కట్టుబడి ఆలోచించాలి. కానీ ఇవాళ మనం ఈ స్వాతంత్ర్యాన్ని, రాజకీయ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలా అక్కర్లేదా? ఇది క్రైస్తవుల బాధ్యత అవునా కాదా? క్రైస్తవులే కాదు, అన్ని మతాలలోని భక్తిపరుల అవసరత అవునా కాదా? మనకున్న మత స్వాతంత్ర్యాన్ని కాపాడుకుందామా పోగొట్టుకుందామా అని అడుగుతున్నాను నేను డైరెక్ట్గా. కాపాడుకుందాం అనేవాళ్ళు చేయొద్దని చూద్దాం. పోగొట్టుకుందామా? ఇక్కడ ఏం చెప్పాడు గలతీ 5:1? కాబట్టి ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాను. కాబట్టి భారతదేశానికి స్వాతంత్ర్యం యేసుప్రభువే ఇచ్చాడు. అందరికీ వ్యక్తిగతంగా పాపమనే దాస్యము నుండి స్వాతంత్రమే కాదు, తెల్లవాళ్ల పరిపాలన నుండి కూడా మనకు స్వాతంత్రం ఇచ్చింది నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక.